ఏమైనా ఉందో చెప్పండి దీంట్లో వైరాగ్యం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దీన్నే ఖండిస్తున్నారండి. యస్వింద్రియాణి మనసా నియమ్య. ఇంటి దగ్గరే ఉండి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఆశ్రమాల్లో ఏ సిద్ధాంతాలు అమలుపరుస్తున్నారో దాన్ని ఇక్కడ కూడా అమలుపరచండి. ఇక్కడ ధ్యానం చేయండి, ఇక్కడ గీతాపారాయణ చేయండి, ఇక్కడ ఉషక్కాలంలో నిద్ర లేవండి, ఇక్కడ పేదవారికి ఏదైనా సహాయం చేయండి. ఏమండి ఎందుకు చేయకూడదు? ఆ టైం వచ్చినప్పుడు మనం చెప్పకుండానే ఆ వైరాగ్యం కలుగుతుందండి. సరే, ఆ టైం వరకు వేచి ఉండాలి. చూచారా, యస్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తస్య సవిశిష్యతే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ నాయన, కర్మలు వదలబాకండి. నియతం కురు కర్మత్వం. ఈ శాస్త్రములు పెద్దలు ఏది నిర్దేశించినారో ఆ శుభ కర్మలు చెయ్యండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ. అకర్మణ కర్మ చేయకుండా ఊరికే ఉన్నదానికంటే కర్మ చేయటం మేలు. చూచారు, ఊరికే ఉంటే ఏమవుతుందో తెలుసండి, తమోగుణం. ఆ తమోగుణం వల్ల ఏమీ ఉపయోగం లేదండి. అది ఇంకా రజోగుణం గలవాడు ఏదో కోపతాపాలు కలిగిన అవతల వాడు ఏదైనా చివాట్లో పెడితే మళ్ళీ దారికి వస్తాడండి. తమోగుణం వాడు మరీ హోప్లెస్ అండి. ఇది గోడ. ఇప్పుడు చూడండి, గోడ ఎట్లా ఉంది చెప్పండి. గోడకి ఏమైనా పుణ్యమా, గోడకి పాపమా? ఆ విధంగా ఉంటాడండి తమోగుణం గలవాడు. ఎందుకు పనికి వాడి జీవితం అంతా వ్యర్థం అయిపోతుందండి. ఈ రజోగుణం గలవాడు ఏదో ఇతరుల యొక్క మందలింపు వల్ల వాడు మంచి దారికి రావచ్చును. అది కూడా భంగమేనండి. రజోగుణం తమోగుణం ఈ రెండు మహా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అండి. హృదయాన్ని బాగా పరిశోధించాలి. సత్వగుణం వచ్చిందా లేదా? ఏమిటి సత్వగుణం చెప్పండి? దయ, ప్రేమ, కరుణ, పరోపకారం, అహింస, వైరాగ్యము, భక్తి, ఆత్మవిచారణ, ఇదంతా సత్వగుణం అండి. ఈ సత్వగుణం కనుక వస్తే హృదయం ఎంతో నిర్మలంగా ఉండి ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. జ్ఞానం కలగటానికి సత్వగుణం అనేది చాలా సహాయపడుతుందండి. అది హృదయం అద్దం మోస్తరు కనుక నిర్మలంగా ఉంటే ముఖం అనేది ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో అదేవిధంగా ఆ హృదయంలో ఈ పాపభూయిష్టమైనటువంటి సంకల్పములు వృత్తులు కనుక ఎగిరిపోతే హృదయంలో ఆటోమేటిక్గా వారి సాక్షాత్కారం కలిగిపోతుందండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. నాయనా, జ్ఞానం అనేది మొట్టమొదట్లో అందరికీ వంట పట్టదు. ముందు చిత్తమును శుద్ధం చేసుకోండి, ఒక ఉపకార భావన కలిగి చేసుకోండి. ఏదో విధమైనటువంటి సేవ, ఈ సేవ వల్ల నిష్కామ కర్మ వల్ల ఏమవుతుందంటే చిత్తశుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్. అది ఇంగ్లీష్లో ఒక చక్కని వాక్యం. ది మోర్ ది సర్వీస్ ది మోర్ ది ప్యూరిఫికేషన్. చక్కని వాక్యం. ది మోర్ ది సర్వీస్ ది మోర్ ది ప్యూరిఫికేషన్. ది మోర్ ది ప్యూరిఫికేషన్ ది మోర్ ది ఎక్స్పాన్షన్. ది మోర్ ది ఎక్స్పాన్షన్ ది మోర్ ది ఇల్యూమినేషన్. ది మోర్ ది ఇల్యూమినేషన్ ది నియరర్ ఈజ్ ది సాల్వేషన్. ఎంత చక్కగా చెప్పారు. ఎంతంత వరకు మన హృదయం పవిత్రం అయిపోతుందో అంతంత మోక్షానికి దగ్గర పడుతుంటాం మనం. ఆ హృదయ శుద్ధి కనుక లేకపోతే, పాపం కనుక ఘనీభవించుంటే, ఈ కెనాట్ రియలైజ్ ఇన్ దిస్ బర్త్. ఇంపాసిబుల్. ఎవరు కూడా మోక్షం పొందలేరండి. కనుక ఈ పాపం అనేది ఘోరమైనటువంటి విషయం. దాన్ని తొలగించటం ఎంత శీఘ్రంగా ఉంటే అంత మంచిదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగమును చక్కగా ప్రోత్సహించిన ఆయన ఎగ్జామిన్ యువర్ హార్ట్. అది మీ హృదయాన్ని. మీ ఏదైనా కనుక దుష్ట సంకల్పములు ఏదైనా కనుక ఉంటే వెంటనే దాన్ని పారద్రోలండి. దుర్బుద్ధి కనుకుంటే దాన్ని వెంటనే పారద్రోలండి. అట్లా అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు సంకల్పాలు, పాడు వృత్తులు, దురభ్యాసములు ఉంటాయండి జనుల్లో. దాన్ని ప్రయత్నపూర్వకంగా పోగొట్టాలి. అట్లా పోగొట్టకపోతే ఏమో తెలుసండి, ఆ జ్ఞానం అనేది కలగనే కలగదు. జ్ఞానం కలగకపోతే వాడికి శాంతి మోక్షం అనేది సిద్ధించదండి. ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనేక జన్మల నుంచి పేరుకుపోయినటువంటి కొన్ని దుర్గుణాలు ఉంటాయండి. దీని పేరే వాసన అంటారు. వాసన తెలుగులో వాసన కాదండి. తెలుగులో వాసన అంటే స్మెల్. దుర్వాసన, సద్వాసన అంటారు చూడండి, మంచి వాసన. అది కాదు. సంస్కృతంలో వాసన అంటే టెండెన్సీ, సంస్కారం. అనేక జన్మల్లో చేసినటువంటి పాడలవాట్లు అండి. దీని పేరు దుర్వాసన. ఈ వాసనలు ఎప్పుడు హృదయంలో ఉంటాయో ఇట్స్ ఇంపాసిబుల్. ఇక మానవుడికి జ్ఞానం కలగనే కలగదు, కలిగినా నిలవదండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మన వేద శాస్త్రములన్నీ వాసనాక్షయం, తత్వజ్ఞానం, వాసనాక్షయం, మనోనాశం, మూడండి. ఏ శాస్త్రమైనా మీరు చదవండి, ఈ మూడు సాధనలు తప్ప ఇంకోటి లేదండి. మళ్ళీ చెప్తున్నాను, తత్వజ్ఞానం, వాసనాక్షయం, మనోనాశం. ఈ మూడిట్లోనండి తత్వజ్ఞానం చాలా ముఖ్యం. దాని ద్వారా వాసనలు పోగొట్టుకోవాలి. వాసనలు పోగొట్టుకుంటే మనస్సు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుందండి. సార్, మనస్సు అనే దానికి అసలు రూపం లేదండి. అనేకమైనటువంటి సంకల్పములు, వృత్తులు ఇవన్నీ చేరితే మనస్సు అయింది. మన వేదముల్లో, శాస్త్రముల్లో మనస్సును డిఫైన్ చేస్తున్నారు. వినండి. వాట్ ఈజ్ మైండ్? కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి,
అధృతి హ్రీహి ధీహి ఏతత్ సర్వం మన ఏవ అన్నాడు. చూడు, ఇవన్నీ చేరితే మనస్సు అవుతుంది. ఇవి ఒక్కొక్కటి తీసివేస్తే ఇంకా మనస్సు ఎక్కడ, నామరూపాలే ఉండవండి. ఇప్పుడు చూడండి, 10 కట్టెలు నిప్పు రగిలించే అగ్నిహోత్రం వెలుగుతున్నది. దాన్ని చల్లార్పాలంటే ఒక్కొక్క కట్టె తీసేయండి చాలు, ఇంకా వేరే ప్రయత్నం, ఒక్కొక్కటి తీసే ఆరిపోతుందండి. అదేవిధంగా మనస్సు రహితం కావాలంటే మనోనాశం, అమనస్కం, ఈ సంకల్పములు వృత్తులు ఒక్కొక్కటి తీసివేస్తే చాలని. కానీ ఒక రాగాన పోతాయండి. అనేక జన్మార్జితమైనటువంటి పాడు అభ్యాసములకు దొరలవాట్లు కొన్ని ఉంటాయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. పూర్వం ఒక మహారాజు ఉన్నాడు. వారి పేరు మీకు అందరికీ తెలుసు, భోజరాజు. వారిలో ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటో తెలుసండి. లక్ష్మి సరస్వతి కంబైన్ అయినారండి వారిలో. ఇటు కావలసినంత సంపద, డబ్బు ఉన్నది, ఇటు కవిత్వం, సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరు? భోజరాజు. తన ఆస్థానంలో కాళిదాసు, ఇంకా అష్టదిగ్గజాలు, వీళ్ళందరినీ పండితుల్ని పెట్టి పోషిస్తున్నాడండి. ఎవరు? భోజరాజు. ఇన్ని చేస్తున్నా వారి క్యారెక్టర్లో ఒక చిన్న లోపం ఉందండి. అన్ని సద్గుణాలు ఉన్నాయి, ఒక్క దుర్గుణం ఉందండి. ఏమిటి తెలుసండి? జోదం ఆడతాడండి. ఎవరు? భోజరాజు. దగ్గర ఉన్న కాళిదాసు గారు ఇదంతా చూచి, అయ్యో మా యజమాని గారికి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ జూదం ఒకటి వచ్చి నాశనం చేసిందే. బంగారం అనేది చాలా విలువ కలిగింది, కానీ దానికి స్మెల్, సువాసన లేదు. బంగారకే కనుక సువాసన ఉంటే ఇంకా ఎంత వాల్యూ ఉంటుంది దానికి. మా రాజుగారికి ఈ దుర్గుణం పోతే ఇంకా ఎంత అభివృద్ధి కలుగుతుందని కాళిదాసు ఒకనాడు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీకు అనేక సుగుణాలు ఉన్నాయి, ఈ పాడు జూదం ఎందుకండి? ఆనాడు ధర్మరాజు గారు జూదం ఆడే కదా అంత అన్ని బాధలు పొందారు, ఎందుకు దీంట్లో ఏలు పెట్టారు? ఇదొక్కడి తొలగించనంటే ఎట్లా పోతుందండి? జన్మాంతర వాసన, అనేక జన్మల నుంచి కూడగట్టుకున్న వాసన కదా, ఇది ఒక రాగాన పోవటం లేదండి. కాళిదాసు గారు ఎన్ని చెప్పినా మారలేదండి. ఆయన మామూలుగా మధ్యాహ్నం 3 గంటలకి రథం మీదకి జూదశాలకి పోతాడండి. ఎవరు? భోజరాజు. కాళిదాసు చెప్పి విసుగు పుట్టి ఆఖరికి ఏం చేశాడో తెలుసండి, ఈయన గారిని ఎట్టగిన మార్చి తీరాలని ఒకనాడు ఒక ఉపాయం పన్నాడు. ఎవరు? కాళిదాసు. వేషం మార్చాడండి, సన్యాసి వేషం వేశాడండి. ఎవరు? కాళిదాసు. కాషాయ వస్త్రాలు ఇవన్నీ ధరించి ఈ దారిలో జూదపుశాలకి మోతుంటాడు. ఎప్పుడు? ఎవరు? భోజరాజు. దారిలో ఒక మాంసపు అంగడి ఉందండి, మాంసపు అంగడి. అక్కడ మాంసం కొంటున్నట్టు నటించాడండి. ఎవరు? కాళిదాసు. సరిగా 3 గంటలకి రథం మీద పోతున్నాడు భోజరాజు. ఈ దృశ్యం చూచాడండి. అయ్యోయ్యోయ్యో, నా దేశంలో ఒక సన్యాసి మాంసం కొంటున్నాడా? ఇది చెడ్డ ఆదర్శం అని ఈయన గారిని మందలిస్తే మంచిదని చెప్పి రథం ఆపించాడండి. ఎవరు? భోజరాజు. దిగాడు రథం నుంచి. ఆ సాధువు గారు మాంసం ఎవరు? సాధువు. కాళిదాసేనండి. వేషం వేసుకున్నాడు, అక్కడ నటిస్తున్నాడు. కాళిదాసు కొంటుంటే భోజరాజు గారు అక్కడికి వచ్చి, ఇద్దరికి సంస్కృతం వచ్చండి. ఇటు భోజరాజుకి సంస్కృతం వస్తూ కాళిదాసుకి వచ్చు. అప్పుడు భోజరాజు సంస్కృతంలో అడుగుతున్నాడు, భిక్షో మాంస నిషేవణం కిముచితం. ఓ సాధువు గారు, మాంసం కొంట నీకు న్యాయమేనా అని అడిగాడు. భిక్షో మాంస నిషేవణం కిముచితం. ఈయన సమాధానం చెప్తున్నాడు మళ్ళా సంస్కృతంలోనే, కిం తేన మద్యం వినా. ఏమండి, మాంసం ఎందుకు కొంటున్నానో తెలుసునా? కళ్ళు తాగేటప్పుడు నంజుకోవాలి అక్కడక్కడ. నాకు కళ్ళు తాగే అలవాటు ఉంది, కళ్ళు తాగేటప్పుడు అప్పుడు మధ్య మధ్యలో నంచుకోవటానికి మాంసం కొంటున్నాను. అప్పుడు భోజరాజు గారికి ఇంకా ఆశ్చర్యం, మద్యం చాపి తవ ప్రియం, కళ్ళు కూడా నీకు ఇష్టమేనా అని అడిగాడండి. ప్రియమహో వారంగనాభిస్సహ, నేను ఎప్పుడూ తాగను, వేశ్యలతో ఉన్నప్పుడు తాగుతాను అన్నాడు. కాళిదాసు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. నేను ఎప్పుడూ కళ్ళు తాగను, కానీ భోగవాళ్ళు, వేశ్య వాళ్ళు ఉన్నారే, వాళ్ళతో కలిసినప్పుడు మాత్రమే నేను తాగుతూ ఉంటాను, వాళ్ళతో ఉన్నప్పుడు అంటాడు. వార స్త్రీ రతయే కుతస్తవధనం, ఈ వేశ్యలను పోషించడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడండి. చౌర్యేణ ద్యూతేనవా, జూదం ఆడి సంపాదిస్తాను అన్నాడు. అప్పుడండి ఈ భోజరాజుకి కంఠంలో ఎలక్కాయ పడిందండి. సరే జూదం ఆపేయి అని ఎట్లా చెప్తాడు? ఆయన జూదశాలకి పోతున్నాడు. అందువల్ల ప్లీజ్ టర్న్ బ్యాక్ అన్నాడండి. ఎవరు? భోజరాజు. వెనక్కి పదండి అని చెప్పి డ్రైవర్కి చెప్పాడు. ఆ రథం మళ్ళా ఆస్థానానికి వెళ్ళిపోయింది, రాజభవనానికి. ఆ రోజు నుంచి మొదలుకొనండి జూదం వదిలిపెట్టేశాడండి. ఎందుకంటే తాను జూదం ఆడుతూ ఇంకొకరికి జూదం ఆడద్దని ఎట్లా చెప్పగలడు? అందువల్ల జూదం మానేశాడండి. తర్వాత ఈ కాళిదాసు గారు వేషం అంతా మార్చి మామూలు వేషంతో, రాజుగారు జూదం మానేశారా అని. బ్రహ్మాండంగా మానేశాను, ఒక సాధువు గారు నాకు పాఠం బోధించాడు, ఆ సాధువు నేనే అన్నాడండి. చూచారా?
ఈ విధంగా ఎందుకు చెప్పినానంటే అనేక జన్మార్జితమైన కొన్ని సంస్కారములు ఉంటాయండి. దాని పేరే వాసన. ఆ వాసన పోకపోతే మానవుడు అధోగతిని పొందుతాడండి. అది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఈ వాసనాక్షయం కోసం, ఈ దుర్గుణములు పోవాలంటే, పాపం పోవాలంటే సద్గుణములు తీసుకురండి. సరే, రేపు 13వ అధ్యాయం 12 దగ్గర నుంచి చూడండి. ఒక్కొక్క అధ్యాయంలో లిస్ట్ బై లిస్ట్ చెప్తుంటాడండి కృష్ణ పరమాత్మ. చూడండి, ఊరికే మోక్షాన్ని కలవరిస్తే కాదు అర్జునే. చూడండి, 20 గుణాలు 26 ఇట్లా చెప్పుకొస్తాడండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ 12. 13 అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం 13వ అధ్యాయం. మళ్ళీ 16 అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఈ విధంగా కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నాకు అసలు కర్మ చేయవలసిన పని ఏమిటి? చూడండి, కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా నాకు అసలు ఏమిటి, నేను కృతార్థుని, నాకు కేవలం అవతారమూర్తి కదండి, పరబ్రహ్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, ఇంకా వారికి కర్మయోగం ఎందుకు వారికి? కానీ అర్జున, నేను అవతారం ఎత్తి అప్పుడు ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తుంటాను అన్నాడు. చూడండి, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. అర్జున, నాకేం చేయవలసిన పని ఏమిటి? కర్మ లేదు, నేను కృతార్థునైనా అయినప్పటికీ కూడా ఈ కర్మను చేస్తున్నాను. కారణం ఏమిటి? ఆదర్శం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. పెద్దలు ఏ విధంగా చేస్తారో తక్కిన వాళ్ళు అది అనుసరిస్తారు. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు, మహనీయులైనటువంటి వారు చక్కగా ఈ కర్మను ఆదర్శవంతంగా చేస్తుంటే దాన్ని చూసి అనేక మంది బాగుపడటానికి అవకాశం ఉంటుందని. ఏ విధంగా చేయాలంటే, అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు, కానీ జ్ఞాని ఏ విధంగా చేయాలంటే దానికి లక్ష్యం. చూడండి, ఇప్పుడు అజ్ఞానులు నడుస్తారు, జ్ఞాని నడుస్తాడు కానీ ప్రదక్షిణం అనుకుంటాడు. చూడండి, దాన్నే కొంచెం డీవియేషన్, మనస్సును మార్పు చేసుకుంటాడు. ఇప్పుడు భోగి అయిన వాడు రాత్రి మేలుకుంటాడు. దేనికి? భోగ విలాసములు దీంట్లో పడిపోతుండే. రాత్రి మేలుకునేవారు 3 అండి. యోగి, భోగి, రోగి 3 మేలుకుంటారండి రాత్రిపూట. యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు. భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగములో మునిగిపోతాడు. రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ, శారీరక బాధ. 3 రకాలుగా మేలుకుంటున్నారు. బట్ హూ ఈజ్ ఫార్చునేట్? ఎవడు అదృష్టవంతుడు చెప్పండి? యోగి అయిన వాడు. కాలం సద్వినియోగం చేస్తున్నాడు, సార్థకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని ఈ ఇద్దరికి భేదం ఏమిటంటే, అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, జ్ఞాని తెలుసుకొని చేస్తాడు. జ్ఞాని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం చక్కగా తెలుసుకొని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి. సార్, ఇప్పుడు రాత్రి మేలుకోవటం అనేది అందరికీ ఉన్నది, కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు. మేలుకోవటం అనేది కామన్, కానీ ఈయన సద్వినియోగం చేస్తున్నాడు కాలాన్ని. కనుక మా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటంటే, నాయన, కీప్ అప్ యువర్ స్పీడ్ బట్ మేక్ ఏ డైవర్షన్. అయ్యా, స్పీడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాల్మీకి, రత్నాకరుడు, వారిలో ఒక పట్టుదల ఉందండి. ఎవరిలో? వాల్మీకిలో పట్టుదల. ఇదివరకంతా చెడు మార్గంలో ఉపయోగించాడు ఆ పట్టుదల. ఇప్పుడు సప్తర్షుల యొక్క సాంగత్యం చేత మంచి మార్గంలో పట్టుదల వినియోగించాడు. చూడండి, కూర్చొని పుట్ట మొలిచిపోయే వరకు ధ్యానం చేసినారు, రామనామం జపం చేసినారంటే ఆ పర్సివరెన్స్ అనేది ఉండదండి, పట్టుదల. ఇదివరకంతా పర్సివరెన్స్ చెడ్డ మార్గంలో ఉపయోగించాడు. కనుకనే మహనీయులు ఏం చెప్తున్నారంటే, నాయన కొంచెం ఇటు చెప్పండి, మేక్ ఏ డైవర్షన్, కీప్ అప్ యువర్ స్పీడ్. అది మీ పట్టుదల ఇదంతా ఉంచండి, కానీ దేని మీద పట్టుదల? శాశ్వతమైన భగవంతుని మీద పట్టుదల. అది దైవమును పొందటానికి, తరించటానికి, జన్మ సార్థకత కోసం మనం ఈ పట్టుదల ఉపయోగించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అనేకమైనటువంటి ఉపదేశాలు చెప్తున్నారు. మీలో ఒక సందేహం కలగచ్చు. ఈ కర్మయోగం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారే, కర్మయోగాన్ని చక్కగా ఆచరించిన మహనీయులు ఎవరైనా ఉన్నారా అంటే జనక మహారాజు పేరు చెప్పారండి కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకుడు మొదలైన వారు. చూడండి, వారి పేరు ఎందుకు వచ్చింది భగవద్గీతలోకి? చూడండి, ఎంతమందో ఉన్నారు కదా మహారాజులు, వారి పేరు ఎందుకు రాలేదు చెప్పండి. ఈ జనక మహారాజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏమండి, ఒక సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ప్రయత్నం చేసినారు. 12 గంటల వరకు నో పాలిటిక్స్, రాజకీయంలో ఏలు పెట్టడండి. 12 గంటలు అయిన తర్వాతే రాజకీయంలో ఈ 12 గంటల లోపల ఏం చేస్తాడు తెలుసండి? ధ్యానము, జపము, ఆరాధన, ఆత్మవిచారణ, శాస్త్ర పఠనం, ఇవన్నీ, గురుసేవ, ఇవన్నీ చేస్తుంటాడు. చూచారు, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అనేది చక్కగా అలవాటు చేసినాడు. అందుచేతనే జనకునికి అంత గొప్ప పేరు వచ్చిందండి. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అర్జున,
ఆదర్శం కోసం, ఇతరులకు చక్కని ఆదర్శం చూపడానికి తాను ముందుగా స్వయంగా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారు. మీకు ఏదైనా సందేహం వస్తే జనకుడు అయిన తర్వాత జనకుడు కానీ ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి మీకు సంకల్పం కలిగితే ఎవరు ఇదంతా మనకి బోధిస్తున్నారో వారి జీవితం చూడండి. ఎవరండి మనకి చెప్పేది ఈ బోధంతా? కృష్ణ పరమాత్మ. వారి యొక్క జీవితం ఒక సంక్షేపంగా చెప్తాను వినండి. అవతారమూర్తి కదా, గురువు దగ్గర తల వంచాడండి. వంచవలసిన పని ఏమిటండి? ఎవరా గురువు? సాందీపుడు. సాందీపుడు అనే గురువు దగ్గర సేవ చేసినాడండి. కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చినారు, ఇల్లంతా ఊడ్చినాడు, విసనగరతో విసిరినాడు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినారు. ఎందుకు చేయాలి? వారు చేయవలసిన అవసరం ఏమిటి? అయినప్పటికీ లోకానికి ఆదర్శం కోసం అండి. అవతారమూర్తి అయిన ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియంట్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా తన తల వంచినారండి. ఏమండి, ఈ కాలంలో తల వంచుతారా చెప్పండి? ఏదైనా కొంచెం ఎక్కువ చదువుకున్నా, అధికారం ఉన్నా, ధనం ఉన్నా, సౌందర్యం ఉన్నా ఆయన వంచేది లేదండి. అది సరే తల. ఈ మధ్య ఒక ఆయన ఎంఏ పాస్ అయినాడండి. ఎంఏ పాస్ అయ్యి ఎంత గర్వం వచ్చిందంటే ఇంకో ఆయనతో అంటున్నాడు, ఏమయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా? అందరి దగ్గర తలకాయ వంచటమేనా అన్నాడండి. వాడు అన్నాడు, పెద్దల దగ్గర ఉంచితే తప్పేమిటయ్యా? పెద్దలు కాదు, నేను ఎవరి దగ్గర వంచను, పెద్దల దగ్గర కూడా అన్నాడండి. అవతల ఆయన కోపం వచ్చి, దేవుడి దగ్గర అయినా వంచవా తల అన్నాడు. దేవుడు కాదు, ఇంకెవరి దగ్గర వంచనన్నాడు. కనీసం మంగళవాడి దగ్గర అయినా వంచుతావా అన్నాడండి. వాడు వంచి తీరాలి అక్కడ, లేకపోతే రామార్పణం అయిపోతుందండి. అంత గర్వం అండి లేకపోతే. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అవతారమూర్తి అయినా కూడా ఎంతో వినయ విధేయతలతో సేవ చేసినాడు. తర్వాత రాజసూయాగం. రాజసూయాగం వచ్చినప్పుడు అంటే ఏమిటి? కౌరవులు పాండవులు అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి టైంలో ఏమండి ధర్మరాజు గారు 15 రోజులు దాదాపు ముందుగా సమావేశం చేసినారండి పెద్దలందరికీ. ఆ సమావేశంలో ఉపన్యాసం చెప్తున్నాడు ధర్మరాజు గారు. ఏమండి మహానుభావులారా, ఇంకొక 15 రోజుల్లో నాకు ఒక సంకల్పం కలిగింది, దాన్ని ఆచరణలో పెట్టబోతున్నాను. ఈ విధంగా రాజసూయాగం చేయాలనే అభిప్రాయం కలిగింది. మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క సహాయం అవసరం అన్న. వెంటనే ఒకరు లేచి, మీరు మాకు డ్యూటీ ఇవ్వండి, మేము ఆ డ్యూటీ చక్కగా నెరవేరుస్తామని చెప్తే ధర్మరాజు గారు ఒక్కొక్కరికి అక్కడ సమావేశమైన అందరికీ ఒక్కొక్క డ్యూటీ చెప్పేశాడు. భీముడిని పిలిచి, భీమసేన డైనింగ్ సెక్షన్, భోజనం అంతా మీరే. ఇంకొకరిని పిలిచారు, నాయన ఆదరించేటువంటి సెక్షన్ అంతా మీది. కర్ణుని పిలిచి దాన ధర్మములన్నీ మీరు చేస్తుండండి. దుర్యోధనుడు క్యాషియర్, వచ్చిన కానుకలన్నీ మీరు తీసుకుని క్యాష్ బాక్సులు పెట్టండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ చెప్పినారు. సభ అంతా విసర్జిస్తున్నారు, ఓం శాంతి సభ విరమిస్తున్నారు. ఆ టైంలోనండి సభలో నుంచి ఒక ఆయన లేచాడండి. ఎవరో తెలుసునా? కృష్ణ పరమాత్మ. కృష్ణుడి గారు లేచి, ధర్మరాజా, అన్యాయం అన్యాయం అన్యాయం, ఇంతమందికి ఇక్కడ సమావేశం అయితే అందరికీ మీరు కార్యక్రమం అంటే సేవా కార్యక్రమం చెప్పారు కదా, నాకు ఏ సేవ ఇవ్వలేదేమిటి? రాజసూయ యజ్ఞంలో నాకు కూడా ఏదన్నా పని పెట్టండి అన్న. వెంటనే ధర్మరాజు చెవులు మూసుకుని, మహానుభావ, మీ సాన్నిధ్యం, మీరు ఊరికే వచ్చి ఉంటే చాలు, మీ సాన్నిధ్య బలం చేత చక్కగా జరిగిపోతుంది మహానుభావ. మీకు ఈ సేవ లేక ఒక కార్యక్రమం ఇచ్చే ధైర్యం కానీ ఆ విధంగా ఇవ్వటం చాలా తప్పని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మహనీయులు మీరు, మీకు చెప్పగలిగినటువంటి ఇదండి మాకు, నేను సామాన్యులం, మీరు అవతారమూర్తి అని ఈ విధంగా ధర్మదా చెప్తుంటే ఆ వేదాంతం అంతా కట్టిపెట్టు, ఏదో ఒకటి అందరికీ మీరు డ్యూటీ ఇచ్చినారు, మాకు డ్యూటీ ఇవ్వండి అని కృష్ణుడు అడిగితే ఇవ్వలేదండి. ధర్మరాజు గారు మౌనం వహించినారు. వెంటనే కృష్ణ పరమాత్మ సభాముఖంగా చెప్పాడండి, ఓ ధర్మరాజా, మీరు గనక నాకు సేవా కార్యక్రమం ఇవ్వకపోతే నేనే ఒక సేవ తీసుకుంటాను, ఒక పని. రాజసూయాగానికి వచ్చిన తపస్సు సంపన్నులు, సాధు పొంగవులు, యతివరేణ్యులు, వారి యొక్క పాదములు కడిగి తీర్థం నెత్తిన చల్లుకుంటాను అన్నాడండి. ఎంత వండర్ చూడండి, ఆశ్చర్యం, ఎంత వినయం. కేవలం ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిషియంట్ పర్సనాలిటీ కదా, అయినప్పటికీ మహానుభావుల దగ్గర తల వంచి తీర్థం, పాదముల యొక్క తీర్థం నెత్తిన చల్లుకుంటానంటే ఎంత ఆదర్శం చూడండి. అది ఇదేనండి కర్మయోగం యొక్క రహస్యం. పోని యుద్ధంలోకి వచ్చినాడు, యుద్ధంలో ఏం చేసినాడు చెప్పండి కృష్ణ పరమాత్మ? సారథి, డ్రైవర్గా కూర్చున్నాడే కానీ యజమానుడిగా కూర్చోలేదండి. అది అదొక విశేషం అండి. తర్వాత సాయంత్రం 5 గంటలైందంటే యుద్ధం విరమిస్తారు. అప్పుడు తన గుర్రాలన్నింటినీ కూడా నది దగ్గర తీసుకుపోయి గాయములు కడిగి వాటికి దానా పెట్టి మేత పెట్టి సేవ చేస్తుంటాడు. చూచారా? అనేక మంది సంధ్యావందనం చేస్తుంటే ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగం చక్కగా ఆచరిస్తారండి. చూచారు? ఈ విధంగా కర్మయోగంలో ఆరితేరినటువంటి మహనీయుడండి ఎవరు? ఈ కృష్ణ పరమాత్మ. ఇట్లా కర్మయోగం గురించి ప్రోత్సహిస్తూ చెప్తుంటే అర్జునుడు గారికి ఒక సందేహం వచ్చింది. కృష్ణ, చాలా బాగుంది మీరు చెప్పేది, కానీ ధర్మం గొప్పదని అందరికీ తెలుసు కదా, కానీ అధర్మం ఎందుకు చేస్తున్నాడు అని అడిగేశాడండి. చివర ఈ అధ్యాయం పూర్తి కావస్తున్నది.
అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. కృష్ణ, పాపం చేయాలని ఎవరికి ఉండదు కదా, మరి ఎందుకు పాపం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు దొంగండి, దొంగని పిలవండి, దొంగతనం పాపం నీకు తెలుసా అని అడగండి వాడిని, మీకంటే బాగా తెలుసు అంటాడు వాడు. కానీ ఎందుకు చేస్తున్నాడు దొంగతనం చెప్పండి? అదండి అర్జునుడు అడిగే ప్రశ్న. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాదివ నియోజి, బలాత్కారంగా ఎందుకు పాపం చేస్తున్నాడు అని అడిగితే కృష్ణ పరమాత్మ సమాధానంతో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుందండి. దానికి కారణం చెప్తున్నారు. నాయన, ఈ జన్మలో వచ్చింది కాదది, అనేక జన్మల నుంచి కూడా కొన్ని పాప గుణాలు సంక్రమించినాయి. ఇది ఏమిటవి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేనమిహ వైరిణం. కామము, క్రోధము అనేక జన్మల నుంచి వాడిని బాధ పెడుతూ అదొక వాసనగా పరిణమించి సంస్కారంగా ఇప్పుడు వాడు చెయ్యకూడదనుకున్నా కూడా బలాత్కారంగా వాడి చేత చేయిస్తున్నది. కనుక ఇప్పుడు ఏం చేయవలను? హైయెస్ట్ పొజిషన్ ఆక్రమించుకున్న ఒక శక్తి ఉన్నదండి. చెప్తున్నారు చూడండి, గ్రేట్స్. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేహ పరతస్తు సహా. అది సహా అంటే ఆత్మ. ఆత్మ అనేది హైయెస్ట్ అండి, సుపీరియర్ పొజిషన్. ఈ ఇంద్రియములు ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కనుక ఓ అర్జున, ఆ ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకుని ఈ ఇంద్రియములన్నిటిని నిగ్రహించుకుని చక్కని దారిలో పెట్టండి. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆత్మజ్ఞానం చక్కగా కలిగి ఈ ఇంద్రియములన్నింటినీ చక్కగా నిగ్రహించుకుని మనస్సును పవిత్రం చేసుకుని సంస్కారములన్నింటినీ కూడా పవిత్ర సంస్కారములుగా రూపొందించి ఆ వాసనలు క్షయం చేయవలసింది, దుర్వాసనలు అనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగంలో అనేకమైనటువంటి సిద్ధాంతములను ప్రతిపాదించి ఈ పవిత్రమైన కర్మయోగాన్ని పరిసమాప్తం చేసినారు. 4వ అధ్యాయము జ్ఞానయోగాన్ని రేపు విచారిస్తాం. భవమాన సుదుడు బట్టు భవమాన సుదుడు బట్టు పాదార విందములకు నీ నామారూపములకు నీచ జయ మంగళరమణీ నామారూపములకు నీచ జయ. ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామారూపములకు నీచ జయ మంగళరమణీ నామారూపములకు నీచ జయ. సాకేత పురనివాస సాకేత పురనివాస సామ్రాజ్య పట్టాభిషేకరీ నామారూపములకు నీచ జయ. ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాది భాతులు పొగడుచుండగని నామారూపములకు నీచ జయ. రాజీవ నయన త్యాగ రాజీవ